నమస్తే, వెల్కమ్ టు హోమ్ కుక్ అండ్ లైఫ్ ట్యాక్ ఛానల్. నా పేరు కళ. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ హైలీ రిచ్ ప్రోటీన్ దోశ. మామూలుగా ఒక పప్పు తింటేనే మన శరీరానికి ఎన్నో ప్రోటీన్స్ అందుతాయని మనం నమ్ముతాం కదా. అలాంటివి 4-5 రకాల పప్పులు, దాంట్లోనూ ఏదైనా ఒక మిల్లెట్ అంటే చిరుధాన్యాలు ఇలాంటివి కలిపి ఒక దోశని మనం తయారు చేసుకుంటే ఎంత రిచ్ ప్రోటీన్ ఉంటుంది, అలానే కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. సో నిజంగా చాలా అంటే చాలా హెల్దీ దోశ అండి ఇది. ముఖ్యంగా హై ప్రోటీన్ అండ్ లో కార్బోహైడ్రేట్స్ ఉండాలనుకునే డైట్ చేసే వాళ్ళకి, అలాగే డయాబెటీస్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ అండి. సో ఆ రెసిపీ ఎలా చేసేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. దీనిలో ముందుగా నేను చూపించిన స్పూన్తో 2 స్పూన్ల రైస్ తీసుకున్నాను. ఇంకా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, రైస్ మాకు వద్దు అనుకునే వాళ్ళు 1 స్పూన్ తీసుకున్నా సరిపోతుంది. అలాగే 2 స్పూన్ల నల్ల శనగలు ఉంటాయి కదా, చిన్న శనగలు, అవి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, దీని బదులు పెసలు ఉన్నా సరిపోతుంది. అలాగే 2 స్పూన్ల మినపగుళ్ళు, ఇవి పొట్టు ఉన్నవైతే ఇంకా మంచిది. అలాగే 2 స్పూన్ల ఎర్ర కందిపప్పు. సో ఇలా 4 రకాల పప్పులు వేసుకున్నాం కదా, కొంచెం బియ్యం కూడా వేసుకున్నాము. దీంతో పాటు ఒక మిల్లెట్ నేను యాడ్ చేస్తున్నాను, అది రాగులు. దీని ప్లేస్లో జొన్నలు కానీ, కొర్రలు కానీ, చామలు కానీ ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రాగులు తీసుకున్నాను. ఇది కూడా 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని అటుకులు కూడా వేసుకున్నాను. సో వీటి వలన దోశలు చాలా స్మూత్గా వస్తాయి. సో మొత్తానికి పప్పులు, రైసు, అలాగే రాగులు, అటుకులు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇది హైలీ రిచ్ ప్రోటీన్ దోశ అండి. దీంట్లో బోలెడు ప్రోటీన్స్తో పాటు కాల్షియం, జింక్, ఐరన్, ఇంకా అదర్ మినరల్స్ అన్నీ ఉన్నాయి. లెస్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఈ దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, డిన్నర్లో కానీ డైట్ చేసే వాళ్ళు తీసుకుంటే ఒక్క అట్టు సరిపోతుంది. దాంతోనే మీకు హై ప్రోటీన్ అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే దీన్ని నీళ్లు వేసి శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకొని దాంట్లోని సరిపడగా నీళ్లు పోసి ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం పప్పులు అన్నీ నానిపోయాయి. సో ఇవి ఇప్పుడు మిక్సీలోని మెత్తగా రుబ్బుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మన పెసరట్లకి ఎలా వేసుకుంటామో అలా చేసుకుంటే మంచి రుచిగా ఉంటాయి. నేనైతే ప్లెయిన్ దోశలే వేశాను. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఏదైనా గ్రీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తోటకూర, పాలకూర ఇలాంటివి కూడా యాడ్ చేసుకుని ఈ మల్టీగ్రెయిన్ దోశని, హైలీ రిచ్ ప్రోటీన్ దోశని వేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బ్యాటర్ రెడీ అయిపోయింది. చక్కగా దోశలు వేసేసుకోవాలి. సో ఇలా దోశ పెన్నం కాల్చుకొని దాని మీద చక్కటి దోశ వేసేసుకోవడమే. ఈ దోశ ఈ మల్టీగ్రెయిన్స్ అన్నీ వేయడం వల్ల కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తుందన్నమాట. చక్కగా దీన్ని 2 వైపులా రోస్ట్గా కాల్చుకొని దోశని ఏదైనా పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. నిజంగా చాలా రుచిగా ఉంది, అలాగే చాలా హెల్దీ కూడా.
డైట్ చేసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ దోశ అండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. డైట్ చేసే వాళ్ళందరూ, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా నిర్మోహమాటంగా దీన్ని ట్రై చేయొచ్చు. చక్కగా మీకు కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్ తీసుకున్న ఫీల్ కలుగుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే హై ప్రోటీన్స్ కూడా వస్తాయి. మీరు కూడా ఈ హెల్దీ హై ప్రోటీన్ దోశని తయారు చేసుకొని ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని షేర్ చేసుకోండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా మీ పిక్స్ని నాకు షేర్ చేసి అలాగే మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోండి. నా ఫేస్బుక్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీ లైక్ని తప్పకుండా ఇవ్వండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.